యాకోబుకు 12 మంది కుమారులు. కాని అందరిలో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యోసేపుకు ప్రత్యేకమైన రంగురంగుల చొక్కాని ఇచ్చాడు. యోసేపు సహోదరులకు అతనంటే అసూయ. వారు అతనిని ద్వేషించారు. యోసేపుకు ప్రత్యేకమైన కలలు వచ్చేవి. నా కలలో గోధుమ పంటను కట్టలుగా కడుతున్నాము. అప్పుడు మీ కట్టలు నా కట్టకు మ్రొక్కాయి అని చెప్పాడు. యోసేపును తన అన్నలు ఇంకా ద్వేషించారు. యోసేపుకు మరో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రాలు నాకు మ్రొక్కాయి అని అన్నాడు. మా మీద పరిపాలన చేస్తామని చెబుతున్నావా అని తన తండ్రి సహోదరులు సణుగుకున్నారు. ఒకరోజు యోసేపు సహోదరులు వారి గొర్రెలను చూసుకుంటూ పొలంలో ఉన్నారు. వారిని చూడటానికి యోసేపు రావడం వారు చూశారు. అతనిని చంపి తన కలలన్నింటికీ ముగింపు తీసుకురావాలని వారు అనుకున్నారు. మన సహోదరుణ్ణి చంపడం తప్పు, ఇక్కడ ఖాళీబావిలో పడవేద్దాం అని రూబేను అన్నాడు. వారు యోసేపు రంగుల అంగీని చింపివేసి అతనిని బావిలో పడవేశారు. ఇష్మాయేలీయులు ఐగుప్తుకు వెళ్లే ఆ దారిలో వచ్చారు. యోసేపును ఈ ఇష్మాయేలీయులకు బానిసగా అమ్మివేద్దాం అని యూదా సలహా ఇచ్చాడు. ఆ సహోదరులు యోసేపును 20 వెండి నాణాలకు అమ్మివేశారు. యోసేపు చొక్కాని ఆ సహోదరులు మేక రక్తములో ముంచి దానిని యాకోబుకు చూపించారు. నా కుమారుడు మరణించాడు అని ఆయన ఏడ్చాడు. అంతలో యోసేపు ఐగుప్తుకు తీసుకెళ్లబడ్డాడు. కాని దేవుడు యోసేపుతో కూడా నున్నాడు. ఐగుప్తులో ఆ ఇష్మాయేలీయులు యోసేపును ఫరో అధిపతులలో ఒకడైన పోతీఫరుకు అమ్మివేశారు. దేవుడు యోసేపును ఆశీర్వదించి అతనికి విజయమునిచ్చాడు. పోతీఫరు యోసేపును తన ఇల్లంతటి మీద అధికారిని చేశాడు.